దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదను. ఇందులో ఉన్నటువంటి 8 వచనాలు, ఈ 8 వచనాల్లో 3 లేక 4 విలువైన పాఠాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇది ప్రార్థన కీర్తన, అనగా ఇప్పుడు మనం చదివింది ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన. దాంట్లో 25వ వచనం మీరు చూస్తే, నా ప్రాణము మంటిని అంటుకొని ఉన్నది. అనగా మన ప్రాణం ఎప్పుడు మట్టిలోకి వెళ్తుందో చెప్పండి? చచ్చిపోయినప్పుడు. అంటే దావీదు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఉన్నాడు, కాబట్టి తన శరీరం మట్టిలో కలిసిపోతుంది అనేటటువంటి భయం ఏర్పడింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆరోగ్యం బాలేని వాళ్ళు, ఆరోగ్యం బలహీనం అయిపోయిన వాళ్ళు, టెస్టులు చేసుకుంటున్నప్పటికీ కలిగినటువంటి బలహీనత ఏమిటో, రోగం ఏమిటో తెలియక తల్లడిల్లిపోతున్న వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళి చూపించినా సరే డాక్టర్స్ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి గల వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను బ్రతికించు. ఈరోజు మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను బ్రతికించు. మొదటిగా ఆరోగ్యంగా బ్రతికించు. రెండోది ఆర్థికంగా నన్ను బ్రతికించు. క్షమించండి, ఆరోగ్యపరంగా నన్ను బ్రతికించు. నీకోసం నన్ను బ్రతికించు. ప్రభు మనం బ్రతికించాడు అనుకోండి, దేనికోసం బ్రతకాలి? ప్రభు కోసం బ్రతకాలి. హిజ్కియా రోగంతో మంచం మీద పడ్డాడు. అలా మంచం మీద పడినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని చెప్పడం జరిగింది. అప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను స్వస్థపరచు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, స్వస్థపరిచాడు. కానీ స్వస్థపరిచేట ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీవు 3వ దినమున నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధిస్తావు. ఏమంటున్నాడు? 3వ దినమున నీవు నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధించు. అనగా దేవుడు ఎందుకు మనం బ్రతికిస్తాడో తెలుసా? మనం దేవునికి దగ్గరగా జీవిస్తామని, దేవునికి దగ్గరగా చేరుతామని, దేవుని సన్నిధిలో కనిపిస్తామని, దేవుణ్ణి సేవిస్తామని, దేవుని సేవ చేస్తామని దేవుడు మనల్ని బ్రతికించాడు. మర్చిపోకండి, బ్రతికున్న వాళ్ళు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకే బ్రతుకుతారు అని దేవుడు నమ్మి మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం బ్రతకాలి, ప్రభు కోసం బ్రతకాలి. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతకూడదు, లోకానుసారంగా బ్రతకూడదు, శరీరానుసారంగా బ్రతకూడదు. ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు బిడ్డల్లాగా బ్రతకాలి, ప్రభువును సంతోషపరిచే విధంగా బ్రతకాలి. 10 మంది నశించిపోతున్న వారిని రక్షించే వారిగా బ్రతకాలి. ప్రార్థన చేద్దాం. 28వ వచనంలో, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయింది. వ్యసనములు అనగా బహుశా అలవాటు. మన జీవితంలో కూడా మనం ఎందుకు బలహీనం అవుతామంటే, అలవాటు. ఆత్మీయంగా మనం జీవిస్తున్నప్పటికీ, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నప్పటికీ, సేవలో పాల్పంచుకుంటున్నప్పటికీ సైతాను బహు సులభంగా, బహు తెలివి ఏదో ఒక అలవాటును మనల్లో జొప్పించే ప్రయత్నం చేస్తాడు. అని చెప్పినప్పుడు ఏదో ఘోరమైనటువంటి అలవాటు, తాగే అలవాటు కాకపోవచ్చు, అమ్మాయిలతో తిరిగే అలవాటు కాకపోవచ్చు, ఆడే అలవాటు కాకపోవచ్చు, సిగరెట్లు కాల్చే అలవాటు కాకపోవచ్చు, మరి అస్తమాను సెల్ ఫోన్ మీద ఉండడం కూడా ఒక అలవాటే. అస్తమాను సోషల్ మీడియాల మీద ఉండడం అలవాటే. సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేకపోవడం కూడా అది అలవాటే. సమయాన్ని వేస్ట్ చేయడం కూడా అదొక వ్యసనం. అస్తమానం తింటూ ఉండడం కూడా అదొక వ్యసనం. అస్తమానం వాగుతూ ఉండడం కూడా అదొక వ్యసనం. సో మనలో రకరకాల వ్యసనాలు ఉన్నాయి. మనం తెలియకుండానే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. అడుగుతున్నాను, ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి లోపం ఏమిటి? కొంతమంది డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తారు, అదొక వ్యసనం. అది డబ్బులు వస్తే చాలు వెంటనే వేస్ట్ చేసేస్తారు, అదొక వ్యసనం. సమయాన్ని పాడు చేసుకోవడం అదొక వ్యసనం. అదే కాదు, ప్రతిరోజు భార్యతో కానీ భర్తతో కానీ గొడవ పడాలి, అదొక వ్యసనం. గొడవ పడకుండా మీరు ఉండలేరు.
ఏది లేకుండా మీరు ఉండలేరో దానికి మీరు వ్యసన అలవాటు పడిపోయారు. ఉన్నారు ఈరోజు మన మధ్య. ప్రతిరోజు గొడవ పడాల్సిందే, ప్రతిరోజు ఏదో ఒక మాట అనాల్సిందే, ఏదో ఒక మాటని భార్యను లేక భర్తను గాయపరచాల్సిందే. ఇది సైతాను నీ జీవితంలో ప్రవేశపెట్టిన ఒక వ్యసనం. దానివల్ల ఏమవుతుంది? స్థిరత్వం పోతుంది. ఆత్మీయంగా నువ్వు స్థిరంగా ఉండలేవు, ఆర్థికంగా నువ్వు స్థిరంగా ఉండలేవు, నీ మాటల్లో స్థిరత్వం ఉండదు, నువ్వు చేసే పనులలో స్థిరత్వం ఉండదు. నీ అలవాట్లు ఏం చేస్తాయి తెలుసా? నీకు స్థిరత్వం లేకుండా చేస్తాయి. యవన ప్రాయంలో యవనస్తులకు ఉండేటటువంటి అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు పనులు, అల్పకాల పాపభోగాలు, చెడు వ్యసనాలు ఏం చేస్తాయి చెప్పండి? వాళ్ళు స్థిరంగా చదువుకోకుండా చేస్తాయి, పరీక్షలు రాయకుండా చేస్తాయి, ప్రయోజకులు కాకుండా చేస్తాయి, పైకి రాకుండా చేస్తాయి. కాబట్టి మన జీవితంలో స్థిరత్వం అవసరం. ఈరోజు మనలో అందరికీ మన ఆరోగ్యం స్థిరంగా ఉండాలి, ప్రార్థన చేద్దాం. మన ఉద్యోగం స్థిరంగా ఉండాలి. కొంతమంది ఉద్యోగం స్థిరంగా ఉండటం లేదు. 3 నెలల్లో ఉద్యోగం పోతుంది, 6 నెలల్లో ఉద్యోగం పోతుంది. మనకు స్థిరమైన ఉద్యోగం కావాలి, స్థిరమైన ఆత్మీయత కావాలి. స్థిరమైన ఆత్మీయత అంటే ఒకరోజు ప్రార్థన చేస్తాం, మరొక రోజు ప్రార్థన చేయం. ఒకరోజు బైబిల్ చదువుతాం, మరొక రోజు బైబిల్ చదవం. ఒకరోజు ఆత్మీయంగా ఉంటాం, మరోజు ఆత్మీయహీనులుగా ఉంటాం. మనకు ఆత్మీయంగా స్థిరత్వం కావాలి. ఒకరోజు ఆరోగ్యం బాగుంటుంది, ఒకరోజు బాగుండటం లేదు. ఆరోగ్యపరంగా స్థిరత్వం కావాలి, ఆత్మీయంగా స్థిరత్వం కావాలి, ఆర్థికంగా స్థిరత్వం కావాలి. ఈ స్థిరత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం కలిగి ఉన్నటువంటి వ్యసనాలను విడిచిపెడితేనే వస్తుంది. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న వ్యసనం ఏమిటి? చెప్పా కదా, టైం వేస్ట్ చేయడం వ్యసనమే, ఎక్కువసేపు పడుకోవడం వ్యసనమే, అస్తమానం సోషల్ మీడియాలో యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ కూర్చోవడం వ్యసనమే, అస్తమానం ఫోన్లో మాట్లాడడం వ్యసనమే. ఏది ఈరోజు మీ జీవితంలో మీకు తెలియకుండా సులభంగా ఒక వ్యసనాన్ని సైతాన్ని ప్రవేశపెట్టాడో దాన్ని మనం జయిద్దాం. 3, నన్ను సిగ్గుపడనీయకుము. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే ఉద్యోగం పోగొట్టుకుంటావో అవమానంతో నింపబడతావు. ఎప్పుడైతే నీ మాట తీరు బాగుండదో, ఆధ్యాత్మికంగా నువ్వు స్థిరపడలేదో, ఆర్థికంగా నువ్వు స్థిరపడలేదో, ఆత్మీయంగా నువ్వు స్థిరపడలేదో, అవమానాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. వ్యసనాలతో నువ్వు జీవిస్తావో, సరిగా చదువుకోవడం వల్ల, సరిగా ఉద్యోగం చేయకపోవడం వల్ల, సరిగా నీ భార్యను చూసుకోకపోవడం వల్ల, సరిగా బిడ్డను చదివించుకోకపోవడం వల్ల నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. భక్తుడు అంటున్నాడు, నన్ను సిగ్గుపడనివ్వద్దు, సిగ్గుపడే విధంగా నేను జీవించకుండా చేయి. దయచేసి గమనించండి, మనల్ని బట్టి దేవుడు సిగ్గుపడకూడదు. ఇలాంటి పనికిమాలిన వాడి కోసం నేను ప్రాణం పెట్టాను, సిగ్గుపడకూడదు. ఇలాంటి తిరుగుబాటు చేసే వాడి కోసం నేను ప్రాణం పెట్టాను అని దేవుడు సిగ్గుపడకూడదు. ఆయన సంతోషించాలి, మనం సంతోషంగా జీవించాలి. సిగ్గుపడే పని ఏది చేయొద్దు. దేవుడు సిగ్గుపడే పని, మనం సిగ్గుపడే పని ఏది చేయడానికి వీల్లేదు. దయచేసి గమనించండి. మనం తప్పు చేస్తూ దొరికామనుకోండి, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఒప్పుకుంటారా? మనం తప్పు చేస్తున్నప్పుడు దొరికామనుకోండి, అవమానంతో సిగ్గుతో తల ఉంచుకోవాలి. రైట్. మనకున్న టాలెంట్ ఏమిటంటే దొరకకుండా పాపం చేస్తాం, దొరకకుండా తప్పు చేస్తాం. ఒక్క నిమిషం ఆగండి. మనం తప్పు చేస్తున్నప్పుడు దొరికామనుకోండి, సిగ్గుతో తల ఉంచుకోవాలి. మనుషులకు దొరకపోవచ్చుగా, కానీ దేవునికి దొరుకుతున్నావుగా. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నిన్ను చూస్తున్నాడుగా, అప్పుడు మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందేగా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి ఏ తప్పు చేయకుండా, సిగ్గుతో తల ఉంచుకోకుండా మనం జీవించాలి. 3 విషయాలు చెప్పండి అందరు కలిసి. ప్రభువా నన్ను బ్రతికించుము. 2, ప్రభువా నన్ను స్థిరపరచుము. 3, ప్రభువా నన్ను సిగ్గుపడనివ్వకుము. రండి ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండకండి. ఎందుకని? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ప్రార్థనలో సంపూర్తిగా లీనమవుతున్నారు. మీరు మౌనంగా ఉన్నట్లయితే ఆ ప్రార్థన మీలో గొప్ప కార్యం చేయలేదు. అందరం భోంచేద్దాం రండి అన్నప్పుడు ఏం చేయాలి? అందరం భోంచేయాలి, అప్పుడే మన ఆకలి తీరుతుంది. అలాగే అందరం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అందరూ ప్రార్థన చేయాలి, అప్పుడే మన ఆత్మీయ ఆకలి తీరుతుంది. ఒకడు భోంచేస్తూ ఉంటే మిగతా వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మీ ఆకలి తీరుతుందా?
తినదు. అందరూ భోజనం చేయాలి. అలాగే ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు అందరూ ప్రార్థన చేయాలి. ఎలా భోజనం చేస్తాం అందరం కలిసి, అలాగే ప్రార్థన కూడా చేయాలి. అందరం కలిసి చేద్దాం రండి ప్రార్థన.